ఈరోజు గొప్ప దేశభక్తుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. మరి ఆయన 1953 మరి ఈ నెల 23 ఆయన చనిపోయాడు. ఆయన సేవలు ఎంతో కొనియాడదగ్గని. అంతేకాకుండా ఆయన నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. మరి 1949లో ఢిల్లీ ఒప్పందం, ఆ ఒప్పందానికి నిరసనగా రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించాడు. ఆయన ఒక ఫౌండర్ లాంటివాడు. మరి కాల పరిణామంలో అది భారతీయ జనతా పార్టీకి అవతరించింది. మరి ఆ రోజు నెహ్రూ అవలంబించిన విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. మరి ఆయన దానికి ఎప్పుడైతే ఒక దేశంలో 2 ప్రధానులు 2 జెండాలు ఉండకూడదని ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీని వెలుగుకి చాటారు. మరి మనం కాశ్మీర్ పోవాలంటే ఒక గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. మరి దానికి నిరసనగా ఆయన కాశ్మీర్ వెళ్ళి మరి అక్కడ నిరసన చేయడానికి వెళ్ళడంలో ఆయన్ని అరెస్ట్ చేయడము, మరి అనుమానాస్పదంగా ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆ గుర్తింపు కార్డు అనేది రద్దు చేశారు. ఆయన ప్రధానంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం ఒకటి, అలాగే గోహత్య నిరోధించాలనేది ఆయన అప్పుడే ఆ రోజు వెలుగు చాటారు. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని ఆయన ఆనాడే దేశ హితం కోసం ఆలోచించి చేసిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవలు ఈరోజు మనం గుర్తుంచుకుంటున్నామంటే నిజంగా అటువంటి వ్యక్తి వల్లనే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది. కాబట్టి మనం ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం.